ఇవాళ వీడియో వచ్చేసరికైతేనేమో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా కూడా మంచిగా బడ్జెట్‌ల పీసీ కేసెస్ అనమాట. అంటే పీసీ బిల్డ్ చేసాం కేస్ ఉంటది. ఆ కేస్‌కి సంబంధించింది నాకు అనిపించిన మంచి కేసెస్ ఏవైతే వాటికి సంబంధించిన రికమెండేషన్ వీడియో అనమాట. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక్కడ ఇది జూసుకోవచ్చు. ఇది జెబ్రానిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో, జెబ్రానిక్స్ వాళ్ళది ఫోర్స్ కాంపాక్ట్ బేసిక్ క్యాబినెట్ అనమాట. ఆఫ్‌లైన్‌లో మీకు 750కి 700కి కూడా అవైలబుల్ ఉండవు. ఆన్‌లైన్‌లో అయితే 900 ఉంది. సో, బేసిక్ క్యాబినెట్ ఫ్రంట్‌ల పవర్ బటన్ అవన్నీ కూడా ఉంటాయి. సైడ్స్‌లా జూసుకోవచ్చన్నమాట. చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. మీరు సెపరేట్‌గా తీసుకోవచ్చు. పైన పవర్ సప్లై పెద్ద పవర్ సప్లై అయితే అడ్జస్ట్ కాలేదు బయ్. చిన్న పవర్ సప్లై తీసుకోవాల్సొస్తది ఇక్కడ. అండ్ కింద గ్రాఫిక్ కార్డ్‌లు పెట్టుకోవచ్చు. లైక్ 710, 1030 అట్లాంటి గ్రాఫిక్ కార్డ్‌లు సెట్ అయితాయన్నమాట. సో, బేసిక్ ఆఫీస్ యూజ్‌కి చాలా బావుంటది. అండ్ ఇక్కడ ఏమంటారు పెద్ద ఫ్యాన్ పెట్టుకోవడానికి పెట్టే హార్డ్ డిస్క్, స్టోరేజ్‌కి అన్నిటికి కూడా స్పేస్ అయితే చాలా బాగానే ఉందన్నమాట. సో, పెద్దగా అయితే ఏం ఎక్స్‌పెక్ట్ అయితే ఏం చేయలేము. బేసిక్ ఆఫీస్ యూజ్‌కి, హోమ్ యూజ్‌కి అండ్ లో బేసిక్‌గా బడ్జెట్ లెవెల్ ఉంటాయిగా వాటికి ఇది చాలా బాగుంటదన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ క్యాబినెట్ చూసుకుంటే ఇది జర బెటర్ ఆప్షన్ అనమాట. ఇంకోటేందంటే కొంచెం టెంపర్ గ్లాస్ కావాలన్న వాళ్ళకి జర బాగానే ఉంటది. ఇది జెబ్రానిక్స్ నుంచే ఇక్కడ ఎయిర్ ఫ్లో ముంగట నుంచో వెనకాల నుంచి వెళ్ళిపోతది ఎయిర్. ఇక్కడ స్ట్రిప్ లైట్స్ ఉన్నాయి. అండ్ టాప్‌లో పవర్ బటన్స్. లోపల చూసుకోవచ్చు కింద ఎస్ఎస్‌డీస్ గాని, హార్డ్ డిస్క్ గాని కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చన్నమాట ఇక్కడ. అండ్ సీపీయూ కూలర్ ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయింది. 150 మిల్లీమీటర్ దాకా సీపీయూ కూలర్ పెద్ద కూలర్ అయితే పెట్టుకోవచ్చన్నమాట. బ్యాక్‌లో చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది. ఏందంటే టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా వస్తుంది కాబట్టి జర బాగా నీట్‌గా కనిపిస్తది. సో, ప్రీవియస్ దానికి జర అప్‌గ్రేడ్ అన్నమాట. అంటే నేను చూపించేవన్నీ కూడా బేసిక్ నుంచి హై ఎండ్ లెవెల్ దాకా కూడా పోతున్నా. కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టేజ్ బై స్టేజ్ చూపిస్తాను. దీని తర్వాత ఇంకొకటి కూడా ఉంది బయ్. ఇదొచ్చేసరికి అయితేనేమో ఇది ఇంకొంచెం బెటర్ ఆప్షను. అండ్ జర కాంపాక్ట్ కూడా ఉంది. జర బాగుందన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఫ్రంట్‌ల పోర్ట్స్ ఇది కూడా సేమ్ అదే వెంటిలేషన్. పైన మీకు వెంటిలేషన్‌తో పాటు కూడా వస్తుంది. ఇంటర్నల్‌గా చూసుకోవచ్చన్నమాట. 2 కూలింగ్ ఫ్యాన్స్‌తో పాటు వస్తున్నాయి. కింద పెట్టుకోవచ్చు. అండ్ యాహ్! పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ పెద్ద ఏటీఎక్స్ అండ్ ఐఐటీఎక్స్ మదర్ బోర్డ్స్ రెండిటికి కూడా కంపాటబుల్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్యాన్ గ్రాఫిక్ కార్డ్ ఈజీగా వస్తుందన్నమాట బై. 80 మిల్లీమీటర్ దాకా ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. సో, ఇదొకటి బాగుంది. అండ్ ఇంకొంచెం పాలిష్డ్ రిఫైన్డ్ వెర్షన్ లాగా అనిపిస్తది. సో, రూ. 100 తేడాతో పాటు 100 కూడా రూ. 60 తేడాతో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే జెబ్రానిక్స్ ఫ్లో అనమాట క్యాబినెట్ ఇది. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు మీకు. సో, క్యాబినెట్ వచ్చేసరికి మొత్తం గూడా ఒట్టి ఆర్‌జీబీ లైట్ ఉంటది. ఏం వద్దనా అవి ఇవి ఏమొద్దు. టెంపర్ గ్లాస్ ఏమొద్దు. జస్ట్ ఉట్టి కావాలి అంటే గిట్ల ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, కొంచెం ఇది ప్రీమియం కేటగరీ కిందకొస్తది. ఇక్కడ ఫ్యాన్ పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్‌లు పెట్టుకోవచ్చు. ఎస్ఎస్‌డీ పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా ఫ్యాన్ పెట్టుకోవచ్చు. చిన్న ఫ్యాన్ వస్తుంది. ఇక్కడ సైడ్‌లో ఎస్ఎస్‌డీ పెట్టుకోవచ్చు గానీ మోస్ట్‌లీ ప్రిఫర్ చేయను. అండ్ ఇదనమాట. 2000కొస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటనమాట. సో, ఇది యాన్సీ స్పోర్ట్స్. నేను చానా సార్లు పాతయి లైక్ 1 ఇయర్ బ్యాక్ పీసీ బేస్‌లో చానా సార్లు ఇది రికమెండ్ చేసినాను. అన్నిటికి ఫ్యూచర్ ప్రూఫ్ అనుకోవచ్చు. ఫ్రంట్‌లో 3 ఫ్యాన్స్ వస్తున్నాయి. ఎగ్జాస్ట్‌లో కూడా 120 పెద్ద ఫ్యాన్ కింద పవర్ సప్లై పెట్టుకోవచ్చు. 150 మిల్లీమీటర్‌ది పెద్ద ఒక సీపీయూ కూలర్ వస్తుంది. పెద్ద గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకోవచ్చు. 3 ఫ్యాన్స్ గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. స్పేస్ చాలా బావుంది. అండ్ ఇక్కడ మదర్ బోర్డ్ సైజెస్ మినీ ఐటీఎక్స్, మ్యాక్రో, ఏటీఎక్స్, ఏటీఎక్స్ అన్ని సైజెస్‌లో పెట్టుకోవచ్చు. పైన పోర్ట్స్ ఉన్నాయి. మెష్‌తో పాటు కూడా వస్తుంది. పైన కూడా వెంటిలేషన్‌కి ఫ్యాన్స్ కూడా పెట్టుకోవచ్చన్నమాట. ప్రైస్ ఎక్కువుంది. లాస్ట్ టైమ్ చూసినప్పుడైతే 2000 1800 కూడా పోయినాయి. ఇప్పుడు 2500 అయితే దొరుకుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ 3 కేసులు చూసిర్రు గదా! 3 కేసుల్లో ఇదైతే బడ్జెట్‌ల మీడియం కేటగరీ కానువచ్చు. ఇక్కడ నుంచి మీరు కొంచెం ఎక్కువ ప్రైస్ కేటగరీ కేసెస్ అయితే చూడొచ్చు. కొంచెం ప్రీమియంగా ఉంటే కొంచెం బిల్డ్ క్వాలిటీ దాంతో పాటు కూడా ప్రైస్ కూడా ఎక్కువనే ఉంటది. సో, ఆ లిస్ట్ కూడా చూసుకొని ఫైనల్ నా ఒపీనియన్ చెప్పేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంటే వాళ్ళ నెబ్యులా అనమాట. సో, ఇది ఫుల్లీ ఫీచర్డ్ ఈ మధ్య కాలంలో కొంచెం లైక్ 6, 8 మంత్స్ నుంచి ట్రెండింగ్ అయితుందిది. అంటే ఈ నాకు తెలిసిన కాడ సర్కిల్స్‌లా ఇక్కడ సైడ్‌లో ఫ్యాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం గూడా లైక్ 1/3 ఒక నుంచి ఒక 3 వంతులు టెంపర్ గ్లాస్ అనుకోవచ్చు. ఒక్క సైడే మీకు మెటల్ ఒస్తది. మిగతా 2 2 1/2 అనుకోండి. 2 సైడ్స్ ఇది గ్లాసు, 2 సైడ్స్ మెటల్. అంటే ఇటు సైడ్ మెటల్, ఇటు సైడ్ మెటల్. లోపల ఇటు సైడ్ నుంచి ఫ్యాన్ వచ్చి ఇటు సైడ్ గాలి ఎళ్తుంది. అండ్ ఆల్సో ఈడ పవర్ సప్లై పెట్టుకోవచ్చు. ఈడ హార్డ్ డిస్క్ స్టోరేజ్ డివైసెస్ అన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన పెట్టుకోవచ్చనమాట. లైక్ ఏఏఓ ఉంటాయి. ఏఏఓ కూడా పెట్టుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా బాగానే ఉంది. కానీ ఏందంటే 3000 దాకా ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది ఇది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఇది యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళదనమాట. ఫ్రంట్
ఫుల్లీ ఫీచర్డ్ అనమాట బై. 3 మెష్ ఫ్యాన్స్‌తో పాటు కూడా వస్తుంది. స్టిల్ ఇప్పటికి వాల్యూ ఫర్ మనీ అని కొంచెం పెద్ద కేస్ ఇది. చాలా పెద్ద స్పేస్‌తో పాటు వస్తుంది. కింద కూడా ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. పవర్ సప్లైకి అంతా కూడా బాగానే ఉంది. అండ్ యాహ్! ఇది కూడా జర వాల్యూ ఫర్ మనీయే. నెక్స్ట్ దీనికంటే తోపుదొస్తుంది ఏదంటే ఎంఎస్ఐ వాళ్ళదనమాట. సో, ఎంఎస్ఐ వాళ్ళ ఫార్జ్ 120 కూడా ఉంది. 320 ఆర్ ఇది 120 కూడా చూసుకోవచ్చు. అది 4, 5 వేలకు ఉంది. సో, ఇది కూడా మీకు ఫ్రంట్ 3 ఫ్యాన్స్‌తో పాటు వస్తుంది. బెటర్ వెంటిలేషన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి టెంపర్ గ్లాస్ పెద్ద సైజ్ ఇది. చిన్న సైజ్ ఏం కాదు. ప్లస్ 6000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ పైన అది వస్తదనమాట డస్ట్ ఫిల్టరు. సో, వెంటిలేషన్‌కైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎంఎస్ఐ వాళ్ళది కాబట్టి బిల్డ్ క్వాలిటీ కూడా బావుంటది. సో, నా ఒపీనియన్‌లో ఈ లిస్ట్‌ని అన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే మీ వర్క్‌ని బట్టి, మీ యూసేజ్‌ని బట్టి, మీ హార్డ్‌వేర్‌ని బట్టి మంచి క్యాబినెట్ తీసుకోమంటది. ఇదేందంటే జస్ట్ ఒక నా సజెషన్ అనమాట బై. సింపుల్‌గా ఏం లేదు. మీకు ఈజీ సజెషన్ చూపియాలంటే ఆహ్, ఇక్కడ ఏపీయూ బిల్స్ వితౌట్ గ్రాఫిక్ కార్డ్స్, ఆఫీస్ యూజ్, హోమ్ యూజ్, i3, i5 ప్రాసెసర్‌లు, బేసిక్ గ్రాఫిక్ కార్డ్‌లు అయితే గిట్లా ఇది లేకపోతే ఇది. ఈ రెండిట్లో ఏదైనా సరిపోతది. టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా. జర పెద్ద ఫ్యాన్స్ కావాలంటే మాత్రం ఇది తీసుకోవచ్చు. అండ్ కమింగ్ టు హెవీగా కావాలి అంటే మాత్రం బై ఇది పక్కకు పెట్టేసుకోవచ్చు. కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ చూసుకుంటే ఇవే అనమాట. నేను ఐ5, ఈ ఐ7, ఐ9 లేకపోతే ఎడిటింగ్ పర్పస్‌కి ఎక్కువ వాడతానంటే గేమింగ్‌కి, ఎడిటింగ్‌కి అయితే మాత్రం ఇది తీసుకోమంటా. ఎయిర్ ఫ్లో టెంపరేచర్స్ కంట్రోల్ ఉండాలి కాబట్టి ఇదొకటి తీసుకోమంటాను. అండ్ సింపుల్‌గా చెప్పుకోవాలంటే ఇది ఐ5, ఐ7 దాకా వస్తది. ఇదొకటి అండ్ ఇవి మిగతాయి 3 వచ్చేసరికి అయితేనేమో ఐ7, ఐ9కి అనమాట. సో, ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉంటాయి. ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉంటే టెంపరేచర్స్ డౌన్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆహ్, మీ వర్క్ ఏదైతే ఉంటదో ప్రెషర్ పడదనమాట. థ్రాటిల్ కాదనేసి. సో, ఇదనమాట చిన్న వీడియో. నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో, ఫైనల్‌గా చూసిర్రు కదా భయ్! నాకైతే కొన్ని బ్రాండ్స్ ఏవైతే స్టిల్ ఎంఎస్ఐ గానీ, జెబ్రానిక్స్ గానీ కొన్ని మోడల్స్ జర బాగానే ఉంటాయి. కానీ నా సలహా ఏందంటే మాత్రమే నా వీడియోనే కాకుండా ఒకసారి ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. ఆఫ్‌లైన్‌లో ఎందుకంటే జర తక్కువ ప్రైస్‌కి కూడా వస్తాయి. లేదంటే ఆఫ్‌లైన్‌లో తక్కువ ప్రైస్‌కి దొరకలేదు అంటే మాత్రమే ఒకసారి ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి. సో, ఇది అనమాట లిస్ట్. నచ్చింది మంచిగా అనిపించిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.